విశ్వంబర మామూలుగా లేదు, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అన్నయ్య చిరంజీవి హిస్టారికల్ మూవీ ఇది రెండో మూవీ అనుకుంటాను నాకు తెలిసి. మన ఇలాంటి మూవీ ఇది రెండో మూవీ, అంజీ తర్వాత రెండోది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. రేపు పుట్టినరోజు సందర్భంగా అన్నయ్య విశ్వంబర టీజర్ రిలీజ్ అవ్వడం చాలా చాలా బాగుంది. గూస్ బంప్స్ వస్తున్నాయి, ఎందుకంటే అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు. నిజంగా ఈ సినిమాకి, విశ్వంబర సినిమాకి ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి పనిచేసినట్టున్నారు. ఎందుకంటే ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఇది మనకి చరిత్రలో చిరంజీవి అన్నయ్య సినీ జీవితంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి ఒక అద్భుత విజయాన్ని సాధించబోతుంది అన్నట్టుగా మనసుకి ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నిజంగా ఈ టీజర్ రిలీజ్ అయిన సందర్భంగా, అలాగే రేపు అన్నయ్య పుట్టినరోజు. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ. నిండు నూరేళ్ళు నువ్వు ఆనందంగా నిత్యయౌవనంగా మా అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఇలాంటి మంచి మంచి సినిమాలు చేస్తూ 100 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు నీ వెంటే ఉండాలని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. అయితే గ్లిమ్స్ ఇచ్చే ముందు మార్నింగ్ చిరంజీవి గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది కదా, అంటే ఇది చిన్నపిల్లలకి ఒక చందమామ కథ లాంటి సినిమా, అందరికి నచ్చకపోవచ్చు అనే ఉద్దేశంతో చెప్పినట్టున్నారు. అంటే దీన్ని అంటే ఎలా చూడొచ్చు? నచ్చకపోవడం ఉండదు, చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని చెప్పుంటాడు అన్నయ్య. ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఆయనకి చాలా ఇష్టం, పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల గురించి ఎక్కువగా చెప్తే చిన్నపిల్లల్ని ఎక్కువగా సినిమాకి తీసుకొచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయగలుగుతాం అనే ఆలోచనతో చెప్పుంటాడు తప్ప. విశ్వంబర సినిమా చాలా ఒక చరిత్ర ఒక హిస్టారికల్ మూవీ కాబట్టి అది మంచి వండర్ మూవీగా రిలీజ్ అవుతుంది. అది ఒక సెన్సేషన్ మూవీగా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా 2026 ఒక పెద్ద సూపర్ డూపర్ హిట్, పాన్ ఇండియా హిట్ చిరంజీవి అన్నయ్య చేతుల మీదుగా చూస్తున్నాం. ఇప్పుడు కుసంస్కార వ్యక్తుల్ని మార్చాలంటే మనం మార్చలేము. వాళ్ళకి ఏంటంటే చెదపురుగుల్లాగా చెదపట్టేస్తుంది, వాళ్ళ మనసుకు చెదపట్టింది. మనిషికి చెదపట్టదు కానీ మనసుకు చెదపడితే మనం మార్చలేము. ఇప్పుడు ఏదైనా సరే పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు చిరంజీవి అన్నయ్య అందరినీ కూడా పాజిటివ్గానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు. కానీ కొంతమంది దుర్మార్గులు, నీచులు, నికృష్టులు, దరిద్రులు సమాజానికి చండాలంగా తయారై సమాజాన్ని ఇబ్బంది పెట్టాలి, విషం చిమ్మాలి, ఇబ్బంది పెట్టాలి అనే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడూ వాడు బాగుపడ్డ చరిత్ర ఎక్కడా లేదు. ఒక వ్యక్తి నువ్వు బాగుంటే నేను నీ ఎదురుగా నిలబడి నీ సహాయాన్ని నేను కోరుకోవచ్చు, నేను బాగుంటే నా సహాయాన్ని నువ్వు కోరుతావు. ఇద్దరం బాగోకపోతే ఏం చేస్తాం? మెట్ల మీద అడుక్కుంటాం. విఎఫ్ఎక్స్ కోసమే 2026 దాకా పోస్ట్పోన్ చేశారనుకోవచ్చు. పని ఉంటుంది కదండి. ఇప్పుడు చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన సినిమా, చిన్నపిల్లలు చూసే విధంగా సినిమాని వాళ్ళు విఎఫ్ఎక్స్ చేసుకుంటున్నారు బాగా. గ్రాఫిక్స్ కూడా చిన్నపిల్లలు చూసే విధంగానే ఉన్నాయి. వాయిస్ చిన్నపిల్లల డైలాగ్స్ కూడా వినపడుతున్నాయి కదా. బాగలేదని కావాలని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు సార్? సన్నాసులను ఎప్పుడు మార్చలేము. ఎందుకంటే ఎప్పుడు కూడా విషం చిమ్మేవాడు విషం చిమ్ముతూ ఉంటాడు. మన సమాజంలో కొంతమంది ఎందుకో అలా పుడతారు, కుక్కుమూరి పిందుల్లో మధ్యలో రాలిపోతూ ఉంటారు. వాళ్ళ మాటలు లెక్క చేయకూడదు. ఎందుకంటే మనం కూడా ఫెయిర్ మనస్తత్వంతో ఉంటే హ్యాపీ మంచి. ఇప్పుడు నేను ఈ సందర్భంగా మన మిత్రులకి నేను చెప్తున్నా, ఎప్పుడూ ఫెయిర్గా ఉండండి, ఎప్పుడూ ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా కూడా ఉంటారు. అంతే తప్ప ఒకరి మీద విషయం చెప్పుకుంటే మనకేం వస్తుంది? ఆయన ఏంటంటే దేవుడు లాంటి మనిషి. ఇప్పుడు దేవుడు అంటే మీరు ఏదో అంటారని చెప్పి అంటాడు. నిజంగా అంత కష్టజీవి, ఇప్పటికీ కూడా అంత కష్టపడుతూ ఉంటారు. ఎక్కడ కూడా విశ్రాంతి అనేది లేదు. ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన్ని చూసి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలని నేర్చుకునేటటువంటి ఒక దిక్సూసి మా అన్నయ్య చిరంజీవి. కాబట్టి ఆ చిరంజీవి ఆ గొంతు 100 సంవత్సరాలు ఇలాగే మన కోసం మాట్లాడుతూ అద్భుతమైన సినిమాలు చేస్తూ మనందరికీ ఒక మంచి మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. మార్గ మా కళ్ళలో నుంచి వచ్చే వెలుగులు అన్నట్టు, వెలుగులో విరజిమ్ముతుంది అన్నట్టు. ఆ చక్రం ఓంకార చక్రం కనిపిస్తుంది చూడండి విఎఫ్ఎక్స్లో. పద్మ చక్రం అంటారు చూడండి, ఆ రకం కనిపిస్తుంది అది. ప్లస్ ఆయన కత్తితో నరుకుతున్న సీన్ ఆ టీజర్లో అద్దిరిపోయింది. అది ఎలా మ్యూజిక్, ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన షార్ట్స్ ఎలా అనిపించింది?
150వ చిత్రం అనేది మేము చాలా బాగా ఫీల్ అయ్యాము బ్రదర్. ఇప్పుడు ఈ విఎఫ్ఎక్స్ చూశాక క్లియర్ అయిపోయింది. 150వ పగ ఇప్పుడు దెబ్బ కొట్టబోతున్నాడు ఈ సినిమాతోటి. నా ఇప్పుడే టీజర్ చూడంగానే విఎఫ్ఎక్స్ చూస్తే కార్టూన్ సినిమా చూసినట్టుంది లాస్ట్ లా అని అన్నారు, మీరేమంటారు? అప్పుడే కార్టూన్ సినిమా ఉందని చెప్పేసి అంటున్నారా భయ్యా? నేను ఇప్పుడే చూశాను, ఇప్పుడే రిలీజ్ అయిందని చెప్పి అన్నారు. అప్పుడే మీ దగ్గర కామెంట్ వచ్చిందంటే వాడు ఎంత వెర్రోడ్ అయి ఉంటాడు చూడండి. ఇప్పుడు నేను ఇంతకుముందుకే వేరే వాళ్ళకు ఇంటర్వ్యూ ఇచ్చానండి బర్త్డే మీద. దాంట్లో ఒక మాట చెప్పాను, చిరంజీవి గారు తాను ఎదిగి ఉదయం నేను నేర్చుకున్నారు క్లియర్గా. ఇప్పుడు ఈ కార్టూన్ అనే వాళ్ళు కూడా చిరంజీవి గారు పట్టించుకోరు, తనను కూడా ఎదగాలని చెప్పేసి అంటాడు. ఇప్పుడు ఇది అంటే మంచిగా తీయడానికే నెక్స్ట్ సమ్మర్ కి రిలీజ్ చేస్తున్నారు అంటే విఎఫ్ఎక్స్ కోసం అని. ఖచ్చితంగా ఇప్పుడు సమ్మర్లో అందరికి పండగ చేయడానికి కోసమే ఆగుతున్నారు. అది 2026 రిలీజ్ అని చెప్పేసి దాని గురించి ఈ లేట్ అనేది జరుగుతుంది. సో ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి విశ్వంబర సినిమా పైన? ఒక 1000 కోట్లు అట్లా ఏమన్నా? భయ్యా 1000 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి, అదైతే గ్యారంటీ ఉంది. విఎఫ్ఎక్స్ చూసిన వెంటనే అది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో అందరు సినిమాలు ఫ్లాప్ అవుకుంటూ వచ్చాయి, మన రామ్ చరణ్ గారు ఇంకా మన హరిహర వీరమల్లు అన్ని కూడా. మరి దీని పరిస్థితి ఏంటి? దానికంటే ముందే నేను చెప్పాను 150 ఫిలిం అని చెప్పేసి, దానికి మేము దెబ్బతిన్నాం. దాన్ని మొత్తం పూడ్చుకోబోతున్నాం, సీట్లను కాలబెట్టబోతున్నాం ఈ సినిమాతోటి. దీనికి వస్తున్నాయి 1000 కోట్ల టార్గెట్ అనేది ఖచ్చితంగా వస్తుంది దీనికి. సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. చిరంజీవి గారు ఇన్ని సినిమాలు చేసిన దానికన్నా ఈ సినిమా బెటర్గా ఉంది నాకు తెలిసి. చాలా చాలా సూపర్గా ఉంది, అన్ని సినిమాల కన్నా ఇది చాలా చాలా బాగుంది. టీజర్లో ఫైట్స్ కానివ్వండి, విశ్వంబర అంటే మన విశ్వానికి సంబంధించిన మ్యాటర్ అది. దానికి ఫైట్స్ బాగున్నాయి, అంటే గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది. దాని గురించి ఇంత లేట్ అవుతుందనే అంత టాపిక్ ఉంది కదా, కానీ ఇంత లేట్ అవ్వడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. లేట్ అయ్యే కొద్దరికి ఇంకా కొంచెం బెటర్గా వచ్చి ఉంటుంది నాకు తెలిసి. అంటే ఇదే బెటర్నెస్ హరిహర వీరమల్లు కూడా తీసుకొచ్చి దాన్ని అటెండ్ చేసారు. మరి లేట్ అయితే సినిమాలు కొంచెం అంతేగాని నాకు పెద్దగా మ్యాటర్ ఏం తెలియదు. ఓకే, మరి ఈ సినిమా సమ్మర్ లో అన్నారు కదా, హిట్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి? 100% హిట్ కొడుతుందండి. ఏంటా నమ్మకం? నాకు నమ్మకం ఏంటంటే టీజర్ చూశాను కదా, దాంట్లో చాలా బాగుంది. అదేంటి ఒక కన్ను లాస్ట్లో ఒక కన్ను కూడా పెట్టారు కదా. ఆ కన్ను ఏంటంటే శివునికి 3 కన్నులు ఉంటాయి, 3 కన్నుల్లో ఒక కన్ను అది అని నా ఉద్దేశం. 2 కన్ను ఓపెన్లో ఉంటాయి, ఒక కన్ను మాత్రం ఓపెన్లో ఉంటుంది, ఎప్పుడు మూచే ఉంటుంది. కాబట్టి ఆ కన్ను ఓపెన్లో అవుతుంది, విశ్వానికంతా ఏదైనా మంచి జరుగుతుందని ఒక ఉద్దేశం, అలా చూపించొచ్చేమో అని నా ఉద్దేశం. అంటే విఎఫ్ఎక్స్ చూసిన తర్వాత ఏదో కార్టూన్ సినిమా చూసినట్టు ఉంది అని చెప్పి కమెంట్ చేసి ఇందాక అక్కడ, మీరేమంటారు? లేదు లేదు లేదు, చాలా బాగుంది. కార్టూన్ సినిమా చూసేదానికి ఒక మెగాస్టార్ అండి ఆయన. మనకు ఆయన ఇంప్రెషన్గా చాలా మంది హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ, అట్లీస్ట్ మేము కూడా ఆయన అంటే ఇప్పటి చచ్చిపోతాం. అంటే లాస్ట్ కన్ను సీన్ బెంటెన్ అని ఒక షో ఉంటది కార్టూన్, దానిలాగా ఉందని చెప్తున్నారు. నేను కార్టూన్ చూడలేదండి, చూసుంటే నేను దాని గురించి చెప్పేదాన్ని. సినిమాలు నచ్చుతాయని అనుకోవచ్చు అంటే ఆడియన్స్ కి? అంటే 100% నచ్చుతాయి, 100% నచ్చుతాయి. టీజర్ బాగుంది బ్రో, చూశాను, ఎక్సలెంట్గా ఉంది. కొత్తదనంలో ఇప్పుడు బింబిసార్ ఎంత పెద్ద హిట్ అయిందో అదే డైరెక్టర్ కాబట్టి మూవీ తీస్తుంది, ఇది కూడా దానికి మించి బ్లాక్ బస్టర్ అవుతుంది. 2026 సమ్మర్కి వస్తుంది అనుకుంటా కదా, అంటే ఇంకా అప్పుడు వేరే సినిమా ఏది పెట్టుకోకుండా ఉంటే బెస్ట్ హీరోస్ ఇయర్లోనే రావాల్సింది. సో ఎందుకు మరి కొంచెం ఆ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు వచ్చే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి దాన్ని కొంచెం ఆలోచించుకొని మంచిగా తీస్తున్నారు మేబీ, అందుకే లేట్ అవుతుంది. ఫస్ట్ గ్లిమ్స్ చేసినప్పుడు కొంతమంది ట్రోల్ చేశారు కదా, రెక్కల గుర్రం సీన్స్. అదే ఆ ట్రోల్స్ వల్ల ఇప్పుడు కొంచెం విఎఫ్ఎక్స్ మార్చుకోవడానికి ఈ రకంగా లేట్గా చేస్తున్నారు. ఎలా అనిపించింది లుక్స్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ? బాగుంది. చిరంజీవి గారిని ఇంత కొత్తగా చూపించడం కానీ, వచ్చే కొన్ని ఆయన పెద్ద మనిషిలా కనిపించలేదు, కుర్రోడ్లా కనిపిస్తున్నాడు. ఈ ఏజ్లో కూడా 70 ఏజ్లో కూడా ఇంకా చిన్నపిల్లలాగే కనిపిస్తున్నాడు మాకైతే. ఓవరాల్ ఎలా అనిపించింది టీజర్? సూపర్. ఈ మధ్యకాలంలో అలాంటి టీజర్ కూడా రాలేదు, సో బాగుంది. అందులో ఈరోజు చిరంజీవి గారి బర్త్డే కాబట్టి అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా 1 సెకండ్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ గారు.